మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మాటల్లో రాజ్ కసిరెడ్డిపై కసి కనిపిస్తోంది. నిన్న సిట్ విచారణ తర్వాత విజయసాయి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతా కసిరెడ్డే చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వాటాల్లో తేడాలు రావడంతో కసిరెడ్డిని టార్గెట్ చేశారా అని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా బిగ్ బాస్ను కాపాడడం కోసమే కసిరెడ్డిని బలి చేయబోతున్నారా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండు అంశాల చుట్టూనే లిక్కర్ స్కామ్ కేసు తిరుగుతోంది. ఇంతకీ మిథున్ రెడ్డికి 100 కోట్లు లేవా, అప్పు చేయాల్సిన అవసరం ఏంటి అని పలువురు చర్చించుకుంటున్నారు. రెండు 2017-18లో అనుకుంటా రాజ్ కసిరెడ్డి పార్టీలోకి వచ్చారు. అతను ఒక తెలివైనటువంటి క్రిమినల్, ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉండేటటువంటి వ్యక్తి. అంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది అన్నటువంటిది తెలియక పార్టీలో పెద్దలందరూ కూడా పరిచయం చేస్తే నేను ఎంకరేజ్ చేసినటువంటి మాట వాస్తవం. నేను అబద్ధం చెప్పదలుచుకోలే. మొట్టమొదటిగా అతనికి ఎన్ఆర్ఐ విభాగం అప్పగించా. ఆ తరువాత సోషల్ మీడియా చూసుకోమని చెప్పా. ఆ తరువాత ఈ ప్రశాంత్ కిషోర్ గారు అక్కడి నుంచి వస్తూ ఉంటే ఆయన మనకు కన్సల్టెంట్గా ఉన్నప్పుడు ఆయనకి ప్రోటోకాల్ అంతా చూసుకోమని చెప్పడం జరిగింది. ఈ రకంగా పార్టీలో అతి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అతనికి అప్పగించింది నేనే, ఎంకరేజ్ చేసింది నేనే. ఈ విషయంలో నేను తప్పు చేశాను అన్నటువంటి భావన ఈరోజు నాకు కలుగుతూ ఉంది. ఇంత దుర్మార్గపు వ్యక్తి ఏ రకంగా నన్ను మోసగించాడు అన్నటువంటి విషయం నాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 2017-18 మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మాటల్లో రాజ్ కసిరెడ్డిపై కసి కనిపిస్తోంది. నిన్న సిట్ విచారణ తర్వాత ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతా కసిరెడ్డి చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వాటాల్లో తేడాలు రావడంతో కసిరెడ్డిని టార్గెట్ చేశారా అని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరించేందుకు మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్. అసలు ఏం జరుగుతోందనుకో లిక్కర్ స్కామ్లో పూర్తిగా కసిరెడ్డి చుట్టూ ఎందుకు తిరుగుతోంది? గుడ్ మార్నింగ్ సతీష్. ముఖ్యంగా గత వైసీపీ హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు విజయసాయిరెడ్డి నిన్న సిట్ విచారణ హాజరయ్యారు. హాజరైనటువంటి నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి అంశాలను విజయసాయిరెడ్డి సిట్ అధికారుల ముందు పెట్టినట్లుగా తెలుస్తూ ఉంది. వీటికి సంబంధించి రాజ్ కసిరెడ్డి పేరు ఆయన ప్రధానంగా తెర మీదకి తీసుకుని వచ్చారు. గతంలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఐటీ విభాగానికి ముఖ్యమైనటువంటి సలహాదారుడిగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డికి దీంట్లో ప్రధానమైనటువంటి వాటా ఉందని కూడా విజయసాయిరెడ్డి తెలిపినటువంటి నేపథ్యంలో అసలు రాజ్ కసిరెడ్డికి సంబంధించి 2017-18లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన జాయిన్ అయినప్పుడు విజయసాయిరెడ్డి మాత్రమే ఆయన్ను బాధ్యతలు అప్పచెప్పి ఈ స్థాయిలో విజయసాయిరెడ్డి కూడా పక్కకి నెట్టే పరిస్థితికి రాజ్ కసిరెడ్డి వస్తారని విజయసాయిరెడ్డి ఊహించుకోలేదని చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 2017-18లో ఆయన పూర్తిగా కూడా తీసుకుని పార్టీలో కొన్ని కీలకమైనటువంటి అనుబంధ విభాగాల బాధ్యతలు అప్పచెప్పారు. ఆ తర్వాత సోషల్ విభాగానికి సంబంధించినటువంటి బాధ్యతలు అప్పచెప్పాను. ఎప్పుడైతే 2019 ఎన్నికలకి సంబంధించి కూడా వ్యూహకర్తగా వ్యవహరించినటువంటి ప్రశాంత్ కిషోర్కి సంబంధించి ప్రోటోకాల్ బాధ్యతలు కూడా రాజ్ కసిరెడ్డికి అప్పచెప్పాను. ఇవన్నీ కూడా నాకు తెలియకుండా జరిగినాయి. ఏదైతే రాజ్ కసిరెడ్డి తనను కూడా పక్కకు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారని తను ఎప్పుడు కూడా భావించలేదని విజయసాయిరెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఏదైతే లిక్కర్ పాలసీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత లిక్కర్ పాలసీ ఏదైతే తయారు చేశారో ఇవి ప్రధానంగా 2 ప్రాంతాల్లో జరిగిన మీటింగ్స్ అని కూడా విజయసాయిరెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. అందులో మొదటి మీటింగ్ మాత్రమే తను హాజరయ్యాడు. మిగతా మీటింగ్స్ ఏవైతే జరిగినాయి వాటి మీటింగ్ కూడా వెనుంబాక విజయసాయిరెడ్డి దేనికి కూడా హాజరు కాలేదని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఈ మొదటి మీటింగ్ లో కూడా వాసుదేవరెడ్డి బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా వ్యవహరించినటువంటి వాసుదేవరెడ్డితో పాటు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కీలక నాయకులతో పాటు రాజ్ కసిరెడ్డి కూడా సమావేశానికి హాజరయ్యారు. వీరందరూ కూడా కలిసి వ్యాపారం చేసుకుంటారంటే అరబిందోకి సంబంధించిన ఇప్పించారని కూడా విజయసాయిరెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇదంతా కూడా వ్యాపార ముసుగులో జరిగినటువంటి ఒక స్కామ్ అని కూడా చాలా ప్రధానంగా విజయసాయిరెడ్డి బయటపెట్టినటువంటి నేపథ్యంలో ఈ రోజు మిథున్ రెడ్డి కూడా అటు సిట్ అధికారులు విచారించబోతా ఉన్నారు.
అసలు ఎంత స్కామ్ జరిగింది అంటే ఒక లిక్కర్ బాటిల్ దాదాపుగా 30 రూపాయలు ఉన్నటువంటి ఒక వాటర్ బాటిల్ తయారీకి సంబంధించి ఇది 200 రూపాయలకు అమ్మారు. దీనికి సంబంధించి అసలు నాసిరకం మద్యము లిక్కర్ టెండర్లో ఎవరెవరు కేటాయించారు, ఆ బాటిల్కి సంబంధించి దానికి టెస్టింగ్స్ కానీ అదేవిధంగా క్వాలిటీ కంట్రోల్ చెకింగ్స్ కావచ్చు, వీరందరూ కూడా ఎంత మేనేజ్ చేశారు, గవర్నమెంట్ కి ఏ విధమైనటువంటి ఆదాయం తీసుకొచ్చారు, వీరు సైడ్ అంటే పక్కదారి పట్టించినటువంటి ఇన్ఫర్మేషన్ వీటన్నిటి మీద కూడా ఫోకస్ చేయబోతున్నారు. విజయసాయి రెడ్డి మాత్రం నేను అన్ని విషయాలు క్లియర్ గా శిక్ష అధికారులకు చెప్పాను, మళ్ళీ అంటే ఒక విచారణకు మళ్ళీ పిలిచేటువంటి అవకాశం ఉన్నా కూడా నేను మళ్ళీ కూడా విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఎన్నిసార్లు చెప్పినా కూడా నేను తీసుకుని వచ్చేటువంటి అవకాశం ఉందని కూడా విజయసాయి రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. రాజ్ కసిరెడ్డి పైన ఆయన ప్రధానంగా ఫోకస్ చేసేట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తిగా కూడా విజయసాయి రెడ్డిని పక్కదోవ పట్టించారు. ఎందుకంటే ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి అదేవిధంగా వైవి సుబ్బారెడ్డిని మాత్రమే తెర మీదకి ప్రధానమైనటువంటి పాత్రధారులుగా తీసుకొచ్చి అటు తెర వెనకాల మిథున్ రెడ్డి అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీరందరూ కూడా వ్యాపారస్తులుగా ఉండి అసలు ఏదైతే ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి తయారీ అయినటువంటి విధానాలన్నీ కూడా తెచ్చి మీటింగ్ అందరినీ కూడా హాజరుపరిచి నేను ప్రధానంగా తీసుకుని వచ్చినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పక్కదోవ పట్టించారు. పూర్తిగా నన్ను పక్కదారి పట్టించి వీరందరూ కూడా తెర వెనకాల ఉండి అందరూ అక్కడ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చూడాలి విజయసాయి రెడ్డి చెప్పినటువంటి ఈ వ్యాఖ్యల వెనక ఏ విధంగా ప్రభుత్వం రియాక్షన్ అందుబోతోంది. శిక్షాధికారులు నిన్న తీసుకున్నటువంటి అంశాలన్నింటినీ కూడా చాలా గోప్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కాబట్టి తాజాగా ఈ రోజు మిథున్ రెడ్డిని ఎంక్వైరీ చేయబోతున్నారు. మిథున్ రెడ్డి ఎలాంటి అంశాలను ఈరోజు రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.